ఏమైంది సంజయ్ సార్? పాపని ఇలా ఇవ్వండి. అయ్యో హంసిని, ఏమైందమ్మా? ఏమైంది నాన్న? ఓ అదే మాకు అర్థం కావట్లేదు దేవకి. పాప ఏడు పాపడానికి ట్రై చేస్తున్నాం కానీ ఎంతకీ ఏడు పాపట్లేదు. నా బంగారు తల్లి కదూ, నా బంగారు తల్లి. ఎవరేమన్నారు? ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఏంటమ్మా ఇది? మనందరి దగ్గర పాప ఏడు పాపటం లేదు, కానీ దేవకి దగ్గర ఏడు పాపుతోంది. నిజంగా హెల్త్ ప్రాబ్లం అయితే తన దగ్గర కూడా ఏడు పాపకూడదు కదమ్మా. మాట్లాడవేంటమ్మా, చెప్పు. ఏయ్, పాప ఏడుస్తుందని కానీ నిన్ను రమ్మని కానీ ఎవరు చెప్పలేదు కదా. మరి నువ్వు కంగారుగా వచ్చావు. ఎవరు చెప్పారు నీకు? అసలు ఎలా తెలుసు నీకు? అవును దేవకి, నీకెలా తెలుసు? అదేంటి అలా అడుగుతున్నారు? ఇందులో తెలియడానికి ఏముంది? పాపకి బాలేదు కదా, అందుకే చూడటానికి వచ్చాను. ఇంతలో బయటకి పాప ఏడుపు వినిపించేసరికి కంగారు పడుతూ వచ్చాను, అంతే. నీకు పాపకి ఏ సంబంధం లేకున్నా ఇంతలా ఎందుకు ఆరాటపడుతున్నావు? నేనెప్పుడూ పాప నాకేం కాదు అనుకోలేదు. ఈ పాప నా బిడ్డే అనుకున్నాను. నిన్ను నా తోబుట్టువనే అనుకున్నాను. ఈ మాటని ఎన్నోసార్లు ఊర్మిళ మేడం కూడా చెప్పాను. ఆవిడ్నే అడుగు. అవునా అమ్మా, తను నీకు చెప్పిందా? మేడం ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు, అందుకే ఏం మాట్లాడట్లేదు. దేవకి, నిజంగా నీ మనసు చాలా మంచిది. ఇక నుండి నిన్ను దేవకి అని కాదు, అక్క అని పిలుస్తాను. థ్యాంక్ యూ చెల్లి, ఇంత మంచి కుటుంబంలో నన్ను కలుపుకున్నందుకు. నా కోసం, నా పాప కోసం నువ్వు ఎంతలా తపన పడుతున్నావో నేను కళ్ళారా చూస్తున్నాను. పాప ఏడు పాపడానికి ఆ దేవుడే నిన్ను మా కోసం పంపించినట్టున్నాడు. ఇక పాప గురించి బాధపడింది చాలు. చూడు నీ మొహం ఎలా పీక్కుపోయిందో. వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మా నమస్కారం. అమ్మా, పాప జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. పాప జాతకం అంతా దివ్యంగా ఉందమ్మా. కాకపోతే కాస్త చిక్కుముడుంది. అదేంటంటే పాప ఎక్కువ కాలం మీ దగ్గర ఉండదమ్మా. తను కన్నవారి దగ్గరికి వెళ్ళిపోతుంది.